లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. కృపలతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. సరే, చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లాజరు ధనవంతుడి యొక్క కథ మనం అనేక సార్లు ఎన్నో చదువుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడిని మనం చూసినప్పుడు ధనవంతుడు తన ఇష్టానుసారంగా తాను జీవించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ధనవంతుల అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది. ఈ లోకములో అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలనే ఆశ అందరికీ ఉండిద్ది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క భోగముని బట్టి, భాగ్యాన్ని బట్టి మనము దేవుణ్ణి తృణీకరించే స్థితిలో మనం ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడిచ్చినటువంటి ఆ తరుణాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి, తన జీవితంలో దుఃఖం అనేది లేదు, తన జీవితంలో కన్నీరు అనేది లేదు, తన జీవితంలో ఎప్పుడూ కూడా అతడు వేదన చెందినటువంటి స్థితి లేనే లేదు. కనుక ఇప్పుడు చెప్పమ్మా, కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము మన స్థితిని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనం ఎలా ఉన్నామనేది దీన్ని బట్టి మనం గ్రహించాలి. చూడండి, దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటున్నాయి. ఇక్కడ ఈ ధనవంతుడు కూడా దేవుడు దీవించారు, ధనవంతుడు కూడా దేవుడు ఆశీర్వదించారు. కానీ ఇతని జీవితంలో ధనవంతుడు ఎలా ఉన్నాడు అని మనం పరిశీలన చేసినట్లయితే, ఇతడు ప్రతి దినము కూడా బహుగా సుఖపడుచుండేవాడు. సుఖానుభవం అనమాట, సుఖపడుతూ ఉన్నాడు. చాలా మంది సుఖంగా ఉండాలనే ఆశ ఉంటుంది కదా మనకి. దేవుడు మనకి అన్ని ఇచ్చి మనం సుఖంగా సంతోషంగా ఉండటమే భక్తి అనుకుంటాం కదా. అవును, అందరము కూడా ఈ లోకంలో ఏ కష్టాలు లేకుండా, ఏ శ్రమలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ నిందలు లేకుండా చక్కగా సంతోషంగా ఉండటమే ప్రాముఖ్యం అనుకుంటాం.
సంతోషంగా ఉంటేనే భక్తి అనుకుంటాం. ఏదైనా కష్టాలు వస్తే ఎవరికన్నా, ఏదైనా సమస్యలు వస్తే ఎవరికన్నా, వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళు పాపాత్ములు, అందుకనే వీళ్ళకి ఇన్ని శ్రమలు వచ్చినాయి, అందుకనే వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకుంటారు. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటే వాళ్ళు భక్తిహీనులు అని అనుకుంటాం. కానీ దీనికి వ్యత్యాసం, మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఉద్దేశములు వేరు. దేవుని యొక్క దృష్టిలో స్థానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక దేవుడు ధనవంతుడిని దీవించారు, ధనవంతుడిని ఆశీర్వదించారు. అయితే ధనవంతుడి జీవితంలో దేవుణ్ణి మర్చిపోయారు. చాలా మంది వారి జీవితంలో ప్రార్థిస్తారు, అభివృద్ధి చెందుతారు, ఆ ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. ఇదే చాలా నష్టపరిచేటటువంటి స్థితి. ఇదే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేటటువంటి స్థానం. దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవు, శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవు, వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవు. కానీ ఏమి అవసరత లేకుంటే అక్కర, లేకుంటే బాధ, లేకుంటే సమస్య, లేకుంటే శోధన, లేకుంటే పేదరికము ఇలాంటివి లేనప్పుడు దేవుడు అంతగా గుర్తుండడు. దేవుడు అంతగా వారి యొక్క జీవితంలో అవసరం పడను అనుకుంటారు. కానీ ప్రియులరా, జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభుని ఆరాధిస్తున్నామంటే, యేసు ప్రభుకి మనం లోబడి జీవిస్తున్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు కోసము కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదానికి మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యముల వరకు మాత్రమే కాదు, దీనికంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, దీనికంటే శాశ్వతమైనటువంటి జీవితము, దీనికంటే అద్భుతమైనటువంటి స్థానం నలుగుతున్నదనేటటువంటి విషయాన్ని మాత్రము క్రైస్తవ జీవితంలో మర్చిపోకూడదు. క్రైస్తవ జీవితంలో మర్చిపోయినది ఏమిటంటే, ఈ లోక జీవితం కంటే ఇంకొక జీవితం అనేది, ఇది మనకు ఎంత ప్రాముఖ్యం అనుకుంటామో దీనికంటే అత్యంత ప్రాముఖ్యమైన జీవితం. ఈ లోకంలో మనము ఎలా ఉన్నత స్థానంలో, ఎలా అభివృద్ధికి చెందినటువంటి జీవితము కావాలని కోరుకుంటున్నామో దీనికంటే అభివృద్ధి చెందినటువంటి, ఆశీర్వించబడినటువంటి జీవితం మరుగుతున్నదనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కానీ దేవుడు ఈ ధనవంతుడిని దీవించిన తర్వాత, ఈ ధనవంతుడిని ఆశీర్వదించిన తర్వాత ఇతడు దేవుణ్ణి మర్చిపోయారు. ఇంకొక జీవితం ఉన్నది, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి బ్రతుకున్నది, దీనికంటే విలువైనటువంటి, దీనికంటే శ్రేష్టమైనటువంటి, దీనికంటే శాశ్వతమైనటువంటి మరొక జీవితం ఉన్నదనే విషయాన్ని మర్చిపోయాను. మన జీవితంలో మనం కూడా అప్పుడప్పుడు మర్చిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూసుకొని, వీళ్ళు చక్కగా ఎంత సుఖంగా ఉంటున్నారు, వీళ్ళు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నారు, మనం కూడా అభివృద్ధి చెందాలి, మనం కూడా సంతోషించాలి, మనం కూడా వాళ్ళలాగా ఉన్నతమైన మెట్లోనికి ఎదగాలి అనుకుంటాం. అది తప్పు కాదు, అది తప్పు కాదు. కానీ దానికంటే విలువైనది ఉన్నదనే విషయం మర్చిపోకూడదు. ఈ లోకంలో మనము ఎంత సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థితిలో మనం ఎదిగినా, ఎంత భోగ భాగ్యములతో తోతొగినా అనుభవించేది ఎంతకాలం అండి? కొన్ని సంవత్సరాలు. ఇంచుమించు నీకు బాగా బలముండి, ఆయుష్ ఉంటే, దేవుడు కృపుంటే ఒకవేళ 100 సంవత్సరాలేమో, అంతకన్నా ఎక్కువ అవుతామా? ఇప్పుడున్న కాలంలో బ్రతకగలమా? చూసారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం గమనించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి దాని కొరకే మనుషులు తాపత్రయపడుతున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతుకు కొరకే మనుషులు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, రాత్రి పగళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని హెచ్చిస్తున్నారు. కానీ ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, 100 సంవత్సరాలు ఇక్కడ ఉండవచ్చు, కానీ వేవేల కొలది, కోటాను కోట్ల సంవత్సరాలు
మనము బ్రతికి ఉండే ఒక జీవితం ఉన్నదనే విషయం మాత్రం మర్చిపోకూడదు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోటాను కోట్ల సంవత్సరములు, యుగ యుగాలు, తరతరాలు జీవించి ఉండే ఒక జీవితం ఉన్నదనే విషయం మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఒక పేదవాడు ఉన్నాడు, ఒక లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కానీ ఈ లాజరు జీవితంలో ఇతడు ఎంతో దరిద్ర రేఖలో ఉన్నాడు, ఎంతో పేదరికంలో ఉన్నాడు. చివరికి తన జీవితంలో ఎక్కడున్నాడంట? ధనవంతుని యొక్క గోడ ప్రక్కన ఉన్నాడట. అంటే ఉండటానికి సరైన ఇల్లు లేదు. ఒక రేకు వేసుకున్నాడు, మరి తాటగులుగా అప్పుడు రేగిలాడి లేదు, తాటగులు కప్పుకున్నాడు, జమ్మి కప్పుకున్నాడు, ఏదో ఒక చిన్న పాక ఉంది, ఆ పాకలో ఉంటున్నాడు. మరి చిన్న చిన్న తుఫాన్లు వస్తేనే, పెద్ద తుఫాను కాదు, ఒక రోజు కొంచెం పెద్ద వర్షం, పెద్ద తుఫాను వస్తేనే విజయవాడ సగం మునిగింది అంటున్నా, కొత్తగూడెం మునిగిపోయింది అంటున్నారు, భద్రాచలం మునిగిపోయింది అంటున్నారు, ఇటు చూస్తే అమరావతి మునిగిపోయింది అంటున్నారు. అరే ఏంటి చూడండి ప్రియులారా, ఆహారం లేక అన్నము అన్నము అని కేకలు వేస్తూ చచ్చిపోతున్నారంట మనుషులు ఇళ్లలోని. తాగితే ఈ నీళ్ళు లేవు, ఈ మురికి నీళ్ళు తాగితే 2 రోజులకే వాళ్ళకి భయంకరమైనటువంటి వైరస్ పెరిగిపోయి విపరీతంగా జబ్బులు వచ్చేసి కాంగ్రానటువంటి. ఎందుకంటే ఈ వాటర్ భయంకరంగా సవాలు కొట్టుకొస్తున్నాయి, ఈ వాటర్లోనే భయంకరంగా పశువులు చచ్చిపోతున్నాయి, పశువులు చచ్చిపోయి మనుషులు చచ్చిపోయి ఆ బ్యాక్టీరియా వైరస్ అంతా నీటిలో పెరిగిపోతా ఉంది. చెత్త చెదారము తుక్కు తుకారం అంతా కూడా ఇక డ్రైనేజీలు అన్ని పొంగి ప్రవహిస్తా ఉన్నాయి, కలిసిపోయినాయి. డ్రైనేజీ లేదు, మంచినీరు లేదు, అంతా ఒకటైపోయి ఏకమైపోయింది. లెట్రిన్స్ బావులు అన్ని కూడా ఏకమైపోయినాయి. మరి అలాంటి నీరు తాగి మనుషులు బ్రతుకుతారా? బ్రతకలే. నీరు లేక చచ్చిపోతున్నారు. అరే ఏంటి 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు బ్రతకొచ్చు కదా, 2 అంతస్తులు ఉండొచ్చు, 1 అంతస్తు మునిగిపోయినా 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్నారు. కానీ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అంత ముద్దైపోయింది, అంత తడిసిపోయింది, వాతావరణం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. వారం రోజులు తిండి లేక చనిపోతున్నారట మనిషి. ఇళ్లలో చనిపోయిన వారు లెక్కంటలేదు. ముసలా మొక్క పైకెక్కుతారా? ఎక్కలేరు. అద్దెలకుండే వాళ్ళు ఎంతమంది? ఇల్లంతా సరే, విజయవాడలో అద్దెలకుండే వాళ్ళు ఎంతమంది? వేల కొలది, లక్షల కొలది ప్రజలు. ఒక సింగనగర్లోనే 3 లక్షల మంది ప్రజలట. సింగనగర్ ప్రాంతంలో, విజయవాడలో 4 వంతున్నారట. అది మొత్తం మునిగిపోయింది. ఇటు చూస్తే ఖమ్మం జిల్లా, భద్రాచలం, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పల్లెలు మునిగిపోయింది. అక్కడ దాకా అవసరం మైనవారులో ఇంట్లోనికి నీళ్ళు వచ్చేసింది. ఇళ్లలోనికి అటైతే చెరువు, దేవుడి చెరువు అనేది మొత్తం మునిగిపోయిందంట. చూడండి, అంటే ఒక చిన్న విపత్తు సంభవిస్తే మనిషి సంపాదించిన డబ్బు అతన్ని రక్షించగలుగుతుందా? మనిషికి ఉన్నటువంటి హోదా, అధికారం అతన్ని రక్షించగలుగుతుందా? మనిషి కూడబెట్టినటువంటి ఆస్తులు అంతస్తులు అతన్ని రక్షించగలుగుతున్నాయా? లేదు. కానీ మనుషుడు ఎంత అహంతో గర్వంతో ఉంటాడో చూడండి. అంబానీ కొడుక్కి పెళ్లికి ఎంత ఖర్చు చేశాడు? 5,000 కోట్లట. ఎన్ని కోట్లు? 5 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 500 కోట్లు కూడా కాదు, 5,000 కోట్లు. ఒక పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు చేశాడు. కానీ ఆడి కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో అని గుండెలో అందరూ ఏడుచుకుంటూ ఉన్నారట. ఒక పక్క పెళ్లి అవుతుంటే ఏడుస్తున్నారట. ఎందుకని? వాడుకున్న జబ్బ లాంటిది, వాడుకున్న జబ్బ లాంటిదే. 5,000 కోట్లు ఖర్చు చేసావు కానీ ఆనందం ఉందని జీవితంలో? 5,000 కోట్లు ఖర్చు చేయగలిగినటువంటి ఐశ్వర్యం ఉంది కానీ 5 లక్షల కోట్లు ఉండొచ్చు కానీ నీ బ్రతుకులు ఒక్క క్షణం ఆనందంగా ఉండగలవా? దేవుడు ఇచ్చేటటువంటి సంతోషము, దేవుడిచ్చేటటువంటి సమాధానము,
దేవుడిచ్చేటటువంటి ఆయుష్ ఆరోగ్యమును బట్టి మనము దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి. ఇవాళ ఈ రీతిగా మనం ఉన్నామంటే, ఈ రీతిగా మనము చక్కగా 3 పూట్ల తిని హాయిగా ఏం నిద్రిస్తున్నామంటే అది దేవుడిచ్చిన కృప. కానీ ఎలా ఉంటున్నాం మనం? ధనవంతుల్లాగా అయిపోతున్నాం. మనం కూడా చిన్న చిన్నగా మనలోకి ఏమొస్తుంది? ధనవంతుడి జీవితం వచ్చేస్తుంది. హాయిగా తింటున్నాం, కూరగాయలు దొరుకుతున్నాయి మనకి, హాయిగా గ్యాస్ ఉంది ఇంట్లో, శుభ్రంగా వండుకుంటున్నాం, 3 పూటలు తింటున్నాం, హాయిగా నిద్ర వచ్చేప్పుడు నిద్రపోతున్నాం, వెలుగు వచ్చినప్పుడు లేచి మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటున్నాం. ఎంత హాయిగా ఉంది మన బ్రతుకు. నీళ్ళంటే కొంచెం ఉద్యోగానికి వెళ్తున్నారు, హాయిగా ఇప్పుడు జనాలు వస్తున్నారు. మీకైనా కూర్చోవటం రావటమేగా. ఎవరన్నా డబ్బులు అవసరం రావటానికైనా వరదలు, బ్యాంకులో ఉండే డబ్బే సుఖంగా ఉందంట, ఇంట్లో దోసుకుని మొత్తం పోయినాయి, కొట్టుకుపోయినాయి అంట, బీరువాలు కొట్టుకుపోయినాయి, సూట్ కేసులు కొట్టుకుపోయినాయి, కారులు కొట్టుకుపోయినాయి, ఏమి లేవు ఇళ్లలో ఏమి లేదు. ఒక పాపం ప్రెగ్నెన్సీ, అలా అమ్మాయి ప్రెగ్నెన్సీ నొప్పులు వస్తున్నాయి, ఫోన్లు పెట్టి ఎవరు అట్లా ఇక్కడ రాకుండా మేవాడికి వచ్చిపోయావమ్మా, మేవాడు వచ్చామని అంటున్నారు. ఇంట్లో చూస్తే డబ్బులు ఎవరు ఉన్నాయని చూస్తే డబ్బులు లేవు, బ్యాంక్ వెళ్ళడానికే అవకాశాలు లేవు. ఏంటి పాపం? ఒక జోన్ వస్తే, పడవ వస్తే ఆ పడవలో కూర్చొని అక్కడే కొన్ని పట్టాలో చీరలో కడితే అక్కడే కందంటాము. ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, దయనీయమైనటువంటి పరిస్థితులు. ఇది కనుక కొంచెం జలప్రయాణం లాగా 40 రోజులు కాదు కానీ ఒక్క 10 రోజులు వస్తే, 10 రోజులు కనుక వస్తే జలప్రలయం లాగా భూమి మీద మనం కూడా ఉండం. కొంచెం ఇప్పుడు గడ్డ మీద ఉన్నాం మనం, అంతే. ఈ గడ్డ కాస్త మునిగిద్ది. 40 రోజులు వస్తే పర్వతాలే మునిగిపోయినాయి. మనకి 40 అవసరంలా, 20 కూడా అవసరంలా, 10 కూడా అవసరంలా. ఒక 5 రోజులు వచ్చినా గడ్డలన్నీ మునిగిపోతాయి. కానీ మనుషులకి ఏమన్నా కొంచెమన్నా భయం ఉందా? అయ్యో దేవుని యొక్క రాకడేమో, దేవుని యొక్క ఉగ్రతేమో, దేవుని యొక్క ప్రచండ కోపమేమో అనే భయం ఉన్నదా? లేదు. వెచ్చలవిడిగా జంతువులాగా బ్రతుకుతున్నారు మనుషులు. ఒక చిన్నపిల్ల లేదు, ఒక పెద్ద పిల్ల లేదు, ముసలా లేదు, మొక్క లేదు. కళ్ళకు కనపడితే ఆడ అని కనపడితే చాలకంతే. ఒక డాక్టర్ లేదు, ఒక టీచర్ లేదు, ఏమీ లేదు. ఎంత నీచమైనటువంటి జీవితం జీవిస్తున్నారు మనుషులు. అందుకనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపాన్ని ఏం చేశారు? మణిపూర్ని మంటల్లో కాల్చేశారు. ఇప్పుడు అప్పుడు మంటల్లో కాల్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుండో? వరదలలో చంపుతుండవు. మనుషులు చేసేది కొంత హారేమో, దేవుడు చేస్తే ఒక్క ఆజ్ఞిస్తే భూమి మొత్తం బ్రద్దలైపోతుంది. అంతస్తులు కుప్పగూలి భూమిలో సమాధి అయిపోతాయి. దేవునితో పెట్టుకోవటమో సత్యమో. ఎక్కడైతే దేవునికి విరోధమైన చట్టములు నేస్తాయో, ఎక్కడైతే దేవుని బిడ్డలకి ఎక్కువగా హింస కలుగుతుందో అక్కడ దేవుని ఉగ్రత భయంకరంగా ఉండిద్ది. ఇది చరిత్ర చెప్పుచున్నటువంటి సత్యము. ఎక్కడైతే పాపం అధికమైపోయిందో, ఎక్కడైతే దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మరిచి మనుషులు పశువులకు పెడతారో అక్కడ దేవుని ఉగ్రత రావటం మనం చూస్తున్నాం. దేవుని ప్రచండమైన శిక్ష రావడం చూస్తున్నాం. మొదటి నుంచి నోవాహు దినాల్లో మనుషులు విపరీతముగా పెరిగి దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నోవాహు ఒక్కడే కాబట్టి జలప్రలయంలో అందరూ నిర్మూలమైపోయారు. పెట్ట పురుగు లేదు, జీవరాశి లేదు, జంతువులు, పక్షులు, అన్ని మనుషులు అందరూ చచ్చిపోయారు. ఒక్క 8 మంది మాత్రమే అప్పుడు బ్రతికారు. ఆ 8 మంది నుంచి వచ్చిన సంతానమే మనం. మన తాతగారు నోవాహు గారు
మనం ఆము, షేము, యాపెతు అనే ఆ ముగ్గురులో ఎవరు కొడుకులమో, ఎవరు బిడ్డలమో, ఎవరో ఒకరు కొడుకులమై ఉంటాం. అంటే దేవుడు ఒక కుటుంబం రక్షింపడి ఒక నీతివంతమైన కుటుంబం నుంచేగా మనం వచ్చింది. ఒక నీతివంతుడైనటువంటి నోవహు కుటుంబం నుంచే కదా మనం వచ్చింది. మరి నీతి ఉందా? నీతి అనేది సిగ్గుచనం ఉండాలా. కులాల పేరు పెట్టుకొని, మతాల పేరు పెట్టుకొని, రకరకాలైనటువంటి హెచ్చుతగ్గులని పెట్టుకుని, పేదరికని పెట్టుకొని ఎంత నీచంగా మనుషులు బ్రతుకుతున్నారు. ఒకే ఒక్క కుటుంబము నీతివంతుడైనటువంటి నోవహు కుటుంబంలో తెచ్చినటువంటి సంతతి దేవుడు ఆనాడు భూమి మీద చూసినప్పుడు భూమి ఉన్నటువంటి ప్రజలందరిలో, మనుషులందరిలో ఒకే ఒక వ్యక్తి నోవహు నీతివంతుడు. ఆ నీతివంతుడి కుటుంబం నుండి వచ్చినటువంటి మనము నీతి తప్పి బ్రతుకుతున్నాం. ఆ నీతివంతుడి కుటుంబంలో తెచ్చినటువంటి మానవ జాతి మరలా మృగాలుగా మారిపోయారు. అందుకనే మరలా ఏం జరిగింది? ఆ తర్వాత మరొక భయంకరమైనటువంటి విపత్తు వచ్చేసింది. అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు విపరీతమైనటువంటి పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? అంతే అగ్ని గంధకాలు కురిపించాడు, బూడిదైపోయింది. దేవుని చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు బలమైనవి, మనుషుల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఎంతో మనకు తెలియదు. కానీ మనుషులు చేసే ఆయుధాల ద్వారా ఒక ప్రాంతాన్నో, ఒక ఊరులో, ఒక దేశాన్నో ఒకసారి అంతం చేయగలదు. కానీ దేవుడు తలుచుకుంటే ఈ భూమి ఉన్నటువంటి సర్వ సృష్టిని ఒకే క్షణంలో అంతం చేయగలను. అదే బైబిల్లో రాసింది. ఒకే దినమున, ఒకే గంటలో సమస్తము లయమైపోయిద్దనండి. తెలుసా మీకు? ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రభు ముందుగానే బయలుపరిచినారు. ఒకే దినమున, ఒకే గంటలో అంతా కూడా లయమైపోయిద్దని ప్రభు తెలియచేశారు. కనుక ఆ వచనం నేను చెప్పను, ప్రకటన మొత్తం చదువుకోండి మీరు. చదివితేనే మీకు కొన్ని విషయాలు తెలుస్తుంది. అర్థమైందా? కనుక దేవుడు నియమించినటువంటి ఆ దినము, ఆ గడియ అనేది ఒకటి ఉన్నది. అది ఆ గడి వచ్చినప్పుడు ఒక గంటలోనే ఈ భూమి ఉన్నటువంటి ఒక్క నిమిషంలో మొత్తం కూడా స్మాష్ అయిపోయిందని ప్రభు చెప్పారు. కనుక ప్రియులారా, మనము గ్రహించాలి. దేవునితో పెట్టుకున్నప్పుడు, సృష్టికర్తతో యుద్ధం చేయాలని చూసినప్పుడు, దేవుని ఆజ్ఞల కట్టడలకు విరోధముగా శాస్త్రములు, చట్టములు రేగినప్పుడు దేవుడు ఊరుకోరు. దేవుడు తన బిడ్డల్ని హింసిస్తే ఆయన అన్నది ఊరుకోరు. ఆదాము దగ్గర నుంచే మనం చూస్తున్నాం. అవ్వను మోసం చేసిన తర్వాత సర్పానికి అంతకుముందు మనకలాగే కాళ్ళు చేతులు ఉండేవి. దేవుడు చెప్పించేశాడు సర్పాన్ని. కాబట్టి నీ పొట్టతో, పాకుతో దగ్గర నుంచి నీ కాళ్ళు చేతులు ఉండవు. నువ్వు పొట్టతో, పాకుతో మట్టి తిని బ్రతుకుతావు, మన్ను తిని బ్రతుకుతావు. నీకు ఇదిగో నీవు మోసగించినటువంటి అవ్వ సంతానానికి ఇద్దరికి వైరం ఎప్పుడు? నువ్వు దాని మన మీద కొడతావు, ఆమె సంతతి నిన్ను తల మీద కొట్టింది. అందుకని పావులు కొట్టిన తర్వాత ఎప్పుడు తల గట్ట కొడుతాం మనం. దేవుడు ఆనాడు పెట్టిన శాపం పావుకి. నడి విరిగిందిలే, చచ్చింది అని వదిలిపెట్టాం. కొంచెం కళ్ళు కలపన్నా కానీ జాగ్రత్తలో మళ్ళీ బతికొస్తుంది, తలబడవరు. అంతే దేవుని యొక్క మాటలకు పల్లెన్న సమయంలో కొట్టువేయబడదు. ఈ దేశంలో ఎంతమంది పరిశుద్ధ రక్తము చిందించబడింది, ఎంతమంది విశ్వాసులను చంపారు, ఎంతమంది సేవకులను చంపారు, ఎంతమంది ఎన్ని మందిరాలను కూల్చేశారు, ఎంతమంది ఆ దైవజనుల యొక్క రక్తాన్ని వెలిగించారు. ఇక్కడ ఆనాడు చూస్తే యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమ దగ్గర నుంచి ఈనాటి వరకు ఎంతో మంది పరిశుద్ధులను, ప్రవక్తలను చంపుతూ వచ్చినటువంటి దేశం. మామూలు దేశం అనుకున్నావా? శాపాన్ని తెచ్చుకున్నటువంటి దేశము, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న దేశము. కానీ దేవుని బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి మరణం బట్టి దేవుడు తన కృపను ఇంకా చాటుచూ ఉన్నారు.
మనం గ్రహించాలి. ఈ ధనవంతులాగా మనం ఎన్నడూ జీవించకూడదు. ఈ ధనవంతుడు ఎలా జీవించాడట? ఎలా జీవించాడు? ధనవంతుడు భయంకరంగా జీవించాడు. ఎలా అంటే తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడట. చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే, ఇద్దరు నా గొప్ప దేవుడు దీవించిన తర్వాత ఈ ధనవంతుడు అనుకున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించుము అనుకున్నాడట. అయితే దేవుడు అన్నాడంట, ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసివేస్తున్నాను అన్నాడంట. ఆ రాత్రే చనిపోయాడు. ఆ తర్వాత అంతకు ముందే పాపం ఈ బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు తింటాను కదా లాజరు ఇంటి పక్కన గుడిస, ఆ లాజరు కూడా చనిపోయాడట పాపం. ఎందుకంటే ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నటువంటి స్థితి లేదు ఆయనకి. ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోయిన స్థితి లేదు ఆయనకి. ఎప్పుడు శ్రమే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు వరదొస్తుందో తెలియదు, ఎప్పుడు వాడొద్దో తెలియదు. ఆ చెల్లో వణికిపోతూ ఉండేవాడు, వాడికి తడిసిపోయేవాడు, ఎండకి ఎండిపోయేవాడు, ఆకలికి అలమట్టించేవాడు. అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా. ఏ రోజు సంతోషం లేదు, ఏ రోజు సమాధానం లేదు. బైబిల్ చెబుతున్నటువంటి సాక్ష్యం అది, దేవుడు చెబుతున్నటువంటి సాక్ష్యం అది, సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం అది. ఎలా ఉన్నాడో తెలుసా? చూడండి, అబ్రాహాం ఆ మాట చెబుతున్నాడు. అబ్రాహాం చెబుతున్నాడు చూడండి ఒకసారి. అబ్రాహాము చెప్పాడట, ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన సత్యం ఇది, మనుషులు కాదు సుమా. చూడండి, అబ్రాహాముని అన్నాడట, అబ్రాహమా. అందుకు అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని. 23వ వచనం 25. అవునండి 25. 25. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. లేదండి, నీవు నీ జీవిత కాలం అంటే నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికావు. లాజరు ఎల్లప్పుడూ ఎలా బ్రతికాడంట? కష్టంతో బ్రతికాడట, కష్టాలతో జీవించాడట, కన్నీటితో జీవించాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వాడు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటజాలకుండునట్లును పెద్ద అగాధము మీకు మాకు మధ్య అవుతున్నది. కనుక మీరు రావడానికి అవసరం ఏంటి? అరుస్తున్న కేకలు పెడుతున్న అగ్నిగుండంలో. ధనవంతుడు చనిపోయిన తర్వాత శరీరం పాతి పెట్టబడింది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళిపోయింది. లాజరు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? లాజర్ నట దేవదూతలు ఎస్కాట్ పర్వతం నుండి దిగొచ్చి ఆయన్ని బంగారపు రథం మీద తీసుకుని వెళ్ళిపోయారట. మరి ఏంటి ఈ వ్యత్యాసం? ధనవంతుడికి అది ఇక్కడ ఎంతో ఆస్తుంది కదా, ఎన్నో అంతస్తులు ఉన్నాయి కదా, ఎంతో పేరు ప్రఖ్యాతులతో బ్రతుకుతున్నాడు కదా. మరి ఇతనికి ఏమైనా ఉందా? చూసారా ప్రియులరా, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి వాళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు? ధనవంతుడు కోవకు చెందిన వాళ్ళు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆశలు వారి యొక్క ఆలోచనలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇదంతా ఏ కోవకు చెందిన వాళ్ళు? ధనవంతుడు కోవకు చెందిన వాళ్ళు. పిల్లల జాగ్రత్త. దేవుడు మనల్ని ఎంత దీవించినా, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా మనము దేవుని యొక్క బిడ్డలుగా బ్రతుకుతున్నామా లేదా? మనము దేవుని చిత్తంలో జీవిస్తున్నామా లేదా? మనము దేవుని యొక్క ఆశ కోరికలు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన యొక్క భక్తి, మన యొక్క జీవితము ఉన్నదా లేదా అని ఎల్లప్పుడూ మనము పరిశీలన చేసుకుంటూ బ్రతకాలి. లాజరుకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తనకిష్టం వచ్చినట్టు తాను బ్రతకలా.
దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతికాడు. విశ్వాసముతో బ్రతుకుతూ ఉన్నాడు, విధేయతతో బ్రతుకుతూ ఉన్నాడు. బా చూడండి, విశ్వాసముతో బ్రతుకుతూ ఉన్నాడు, విధేయతతో బ్రతుకుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్న తోటపడి బతకని. బైబిల్ ఏం చెప్పింది అసలు? బైబిల్ ఏమని చెప్పింది? నీటి బుడగ లాంటిదండి, నీటి ఆవిరి లాంటిదట, గడ్డి పువ్వు లాంటిదట, గడ్డి పువ్వు లాంటిది. జాగ్రత్త. కనుక ప్రియులారా, ఈ ధనవంతుడి జీవితంలో ఇవన్నీ మర్చిపోయాడు. దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ ఆస్తి అంతస్తుల్లో వీటన్నిటితో ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలి, ఇంకా ఇంకా కొట్లు కట్టుకోవాలి, ఇంకా నేను ధనవంతుడు అవ్వాలనే ఆశే కాని ప్రియులారా, ఆత్మ అంటే శరీర సంబంధమైన జీవితం గురించి ఆలోచించాడు కానీ ఆత్మ సంబంధమైన జీవితం గురించి అతడు ఆలోచించలేదు. ఈ దినాల్లో నువ్వెలా ఉన్నావు? శరీర సంబంధమైన జీవితం గురించి ఆలోచిస్తున్నావా? శరీర సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకే ఆలోచిస్తున్నావా? శరీర సంబంధమైనటువంటి ఆకలి దప్పుల కొరకే ఆశపడుతున్నావా? దేని కొరకు నీ ప్రయాస? లాజరు ఆకలి దప్పులతో ఉన్నను, ఎండలో ఎండినను, వానలో తడిచినను, చలిలో వణికినను. నన్ను దేవుడు ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచారో ఆయనే నన్ను ఏ స్థితిలోనైనా ఉంచటకు శక్తిమంతుడు. ఈ స్థితిలో ఉన్నాడంటే అది దేవుని చిత్తమే అని దేవుని స్థుతిస్తూ వచ్చాడు. మరి మనమున్న స్థితిలో మనము దేవుని స్థుతించగలుగుతున్నామా? కొంచెం చెప్పొస్తే ఎక్కడుంటే దేవుడు ఎటు చూస్తుండో, కొన్ని రోజులు వాటితో బాధపడాలి. కొంచెం బట్టలు లేకపోతే ఏంటి బట్టలు లేవు, ఆ లోకంలో ఉన్న చూడు మంచి మంచి బట్టలు వేసి తిరుగుతున్నారు, దేవుడు నమ్ముకున్నందుకే మాకు ఈ బాధ. కొంచెం కష్టం వస్తే, కొంచెం నష్టం వస్తే, కొంచెం బాధ వస్తే మనము దేవుణ్ణి దుఃఖపెట్టే రీతిలో ఉంటున్నాం, దేవుణ్ణి గాయపరిచే రీతిలో ఉంటున్నాం. కానీ లాజరు ఎన్నడూ అలా లేడు. అందువలన ఇక్కడ వేదన చెందాడు లాజరు. ఈ భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ వేదన చెందాడు. కానీ ఇప్పుడైతే అతడు అబ్బా సంతోషముతో అబ్రహాము యొక్క కుడి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము యొక్క కుడి రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు సింహాసనం మీద. ఎవరో? లాజరు. ఇక్కడ అతనికి ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, నాన్న దిక్కు లేదు. కానీ ఇప్పుడు ఎక్కడైతే దేవదూతలు అతనికి పరిచయం చేస్తున్నారు. పరలోకం యొక్క ఎస్కార్ట్ వచ్చి ఆయన తీసుకెళ్లారు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి శవాలకి కనీసం సమాధి చేసేటటువంటి అవకాశాలు కూడా లేవు, నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి అంతే. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? ఒక్కసారి ఆలోచించుకోవాలి మన జీవితాన్ని. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం ఎంతో విలువైంది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఎంతో ప్రాముఖ్యమైంది. మనం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని రాజ్యాన్ని కట్టగలగాలి, నశించిన ఆత్మను రక్షించగలగాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తారు, అప్పుడే దేవుడు ఆనందిస్తారు. చూసారా ప్రియులరా? కనుక దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఇది, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం ఇది, దేవుడిచ్చినటువంటి కృప మనం సంపాదించుకున్నాం. మన పట్ల దేవుడంతో తన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఎంత ప్రేమ అంటే, ఎంత ప్రేమించారు దేవుడు మనల్ని? ఎంత ప్రేమించారు చెప్పండి? ఎంత ప్రేమించారు? మన కోసం శిలువ మరణం పొందేంత ఎంత ప్రేమించారు అన్నా? ఎంతో ప్రేమించాను. మన కోసం శిలువలో మరణించేంతగా. మన పాప శాప మరణాలను తీసుకొని మన స్థానంలో మృత్యువుగా మారటానికైనా ఆయన ఇష్టపడ్డారు. కానీ
మనము నశించి నరకానికి వెళ్ళటము ఇష్టపడనటువంటి దేవుడు ఆయన. అంత ప్రేమించారు. ఆయనైనా మన కొరకు చనిపోవటానికి ఒప్పుకున్నారు కానీ మనము నశించి నరకానికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడలేదు. అంతగా ప్రేమించిన దేవుడు ఆయన. అంతగా ప్రేమించిన దేవుడు. మరి అంత ప్రేమించిన దేవుని యొక్క పాదాలను మనము ముద్దాడగలుగుతున్నామా? అంత ప్రేమించిన దేవుని యొక్క ఉద్దేశాలను, సంకల్పాలను మనము నెరవేర్చగలుగుతున్నామా? అది చాలా సంతోషం వేస్తుంది. ప్రభుత్వం ఎవరు రాలేదు, మాకు ఆహారం లేదు, మేము చచ్చిపోతున్నామని ఆ లైవ్ లో అందరూ చెబుతూ ఉంటే సేవకులు ఒక్కొక్కళ్ళు లారీలు తీసుకొని వచ్చారు. ఇంచుమించు అన్ని సంఘాల నుంచి, అన్ని డినామినేషన్ నుండి చీరలు తీసుకొచ్చారు, బట్టలు తీసుకొచ్చారు, దుప్పట్లు తీసుకొచ్చారు, ఆహారము పొట్లాలు తీసుకొచ్చారు, చక్కగా కూరగాయలు ప్యాకెట్లు తీసుకొచ్చారు, ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని గిన్నెలు వస్తువులు తీసుకొచ్చేశారు. దేవుని ప్రేమది, దేవుని దాసులు, దేవుని సేవకులు అలాగే వాళ్ళకి దేవుడిచ్చిన దాన్ని, దేవుని యొక్క ప్రేమను ప్రజలకు పంచుతున్నారు. అది నువ్వు నేనేం చేస్తున్నావు? సరే పంచకపోతే పంచకపోయిను, కనీసం వాళ్ళ యొక్క వస్తువుల కోసమైనా ప్రార్థిస్తున్నామా? ఎప్పుడు మన కోసమే, ఆయన ఇంకా నొప్పి తగ్గలేదయ్యా, తొందరగా ముట్టయ్యా, స్వస్థపరచయ్యా, ఈ వారం వస్తుందయ్యా, తండ్రికి వెళ్ళి కూడా ఏం తెచ్చుకోలేని పరిస్థితి, గట్ట వాటర్ నుంచి బిర్యానీ అన్నది చెప్పింది ఆయన. ఎవరో ఒకళ్ళు తెచ్చిచ్చేటట్టు సహాయం చేయయ్యా. ఇది మన ఏడుపు, ఇది మన ఏడుపు. వాళ్ళ ఏడుపు ఎలా ఉంది? అయ్యో త్రాగటానికి గుక్కడే నీళ్లు లేవు, తినటానికి ఆహారం లేదు. చాలా దుఃఖం, చాలా దుఃఖం. ఒక్క పొట్ల వాట 14 మంది ఉన్నారంట. మరి 14 ముద్దలు వచ్చినాయో 14 మరి పంచుకున్నారో మనకు తెలియదు. ఇక చాలా దుఃఖం, చాలా దుఃఖం, చాలా దుఃఖం. మనం కొంచెం ఖాళీ ఉంటే ఇంకో ముద్ద తింటాం. అసలే కూర ఇవ్వాలి, అసలే మాంసం కూరలో కానీ ఇంకో ముద్ద పెట్టు, ఇంకో మొక్క అంటాం. మనం ఒక్కరా కూడా పట్ట ఖాళీ కొంచెం, ఒక్కరా ఖాళీ ఉంటే అట్ట ఖాళీ ఉండకూడదు మనకి. దేవుడు అంత ఇస్తున్నారే, అంత అనుగ్రహించారే, కృతజ్ఞత కలిగిన జీవితం ఉన్నదా? ధనవంతుల్లాగా నా ప్రాణ తినుము త్రాగుము సుఖించుమనే జీవితంలోనే మనం ఉన్నామా? రేపు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని సింహాసనం ఎదుగు వెళ్ళినప్పుడు నీవు నేను ఏం బదులివ్వగలము? నేను ఆకలి గొల్లున్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, నేను దప్పికొనినప్పుడు మీరు నాకు దాహం ఇవ్వలేదు, నేను వస్త్రహీనుగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఇవ్వలేదు, పరదేశిగా ఉన్నప్పుడు నన్ను మీరు చేర్చుకోలేదు. నిన్నెప్పుడు అయ్యా మేము చేర్చుకోలేదు, అసలు నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినవయ్యా అని అంటామంట. ప్రభు అంటారంట, నా నామమున నా బిడ్డలను ఎవరిను మీరు చేర్చుకోలేదు. కనుక మనము దేవుడు భాగ్యవంతులుగా మన్నించారంటే, ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు, ఇలాంటి అక్కర్లు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు అందరూ దేవుని ప్రజలమే. నువ్వు నమ్మినా నమ్మపోయినా, నువ్వు దేవుని పూజించినా దేవుని ఆరాధించినా, నువ్వు దేవుని యొక్క సృష్టికర్తని యెహోవా యొక్క చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తివి. అంటే తెలియక అనాదిగా వచ్చిన ఆచారాలను అనుసరించి, అనాదిగా వస్తున్నటువంటి ఆ పూర్వమైనటువంటి పద్ధతులను అనుసరించి రకరకాలుగా మనుషులు బ్రతుకుతారు, రకరకాల వాటిని పూజించి, రకరకాల వాటికి మొక్కి నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ప్రేమ మనలో! దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం. దేవుని ఇచ్చినటువంటి ఆయుష్తో మనం బ్రతుకుతున్నాం. దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యంతో మనం తొలతూగుతున్నాం. దేవుడిచ్చినటువంటి ఆహారముతో మనము పొట్ట నింపుకుంటున్నాం. మరి ప్రక్కన ఆకలి బాధతో ఉన్న వారికి పచ్చడి అన్నం పెట్టే స్థితిలో ఉన్నామా?
ఈ ధనవంతుడు ఉన్నాడా? బల్ల కింద నుంచి పడిన మెతుకులు తిని కింద పడినటువంటి ఎముకలు తిని బ్రతికాడే గాని ఏనాడన్నా తిని ఆహారంలో కొంచెం తీసుకెళ్లి పెట్టాడా? వండుకున్న బిర్యానీలో కొంచెం తీసుకెళ్లి పెట్టాడు ఎప్పుడన్నా? పెట్టాడా? పక్కనే ఉంది కదా గోడ పక్కన, ఎన్నడూ చూడాల. మరి మనం కూడా అలా ఉంటే ఒక రోజున మనం ఎక్కడుంటాం, ధనవంతుడు ఎక్కడుండో అక్కడే ఉంటాం. కానీ లాజరు లాగా ఒకవేళ నిందలు మనకు వచ్చినా, ఒకవేళ అవమానములతో మనం బ్రతుకుతున్నా, ఒకవేళ పేదరికంలో మనం మగ్గిపోతున్నా, ఒకవేళ నష్టాల్లో మనం కృంగిపోతున్నా, ఒకవేళ మన జీవితం అనారోగ్యాలతో బాధపడుతున్నా, మనకి ఇచ్చిన జీవితంలోనే, మనకిచ్చిన ఆయుష్లోనే, మనకిచ్చిన ఆహారంలోనే ఇతరులకు మనము చూపించే ఆ ప్రేమ, పరలోకంలో మనం దాచుకునే ధనం అదే. పరలోకంలో మనం దాచుకునే ధనము అదే. కనుక ప్రియులరా, జీవితంలో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ధనవంతులాగా ఉన్నామా, లాజరులాగా ఉన్నామా? మనమంతా ధనవంతుల వల్లనే ఆశిస్తున్నాం, మంచిదే. కానీ దేవుడిచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, మన బ్రతికి ఎలా ఉంది? ఆకలి మంటలతో అలమటిస్తున్న బిడ్డలకు మనం ఏమైనా సహాయం చేసే స్థితిలో ఉన్నామా? దేవుని ప్రేమను పంచే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు అభివృద్ధి చెంది కోట్లు సంపాదించారంటే ఎవరిదా సంపద, ఎవరిదా డబ్బు? ప్రజల డబ్బే కదా, ప్రజల డబ్బే కదా. వ్యాపారస్తులు అంతకంతగా అభివృద్ధి చెంది కోట్లు సంపాదించారంటే ఎవరిదా డబ్బు? ఇవాళ అంబానీ అదానీలు 100,000 కోట్లుతున్నారంటే ఈ జియో ఫోన్లు అయ్యో ఈ పేదవాడి దగ్గర నుంచి, భిక్షగాడి దగ్గర నుంచి వాడు కట్టే డబ్బే కదా, వాడిచ్చేటేంటి ఆ డబ్బే కదా. వాళ్ళు అంతకంతకు ఎదుగుతుంది. సినిమా తారులు ఇవాళ కోట్లతో తొలుతుగుతున్నారంటే వాళ్ళు ప్రేమించి ఆ సినిమాను చూసి వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టమలే కదా వాళ్ళంతా కోటీశ్వరులు అవుతుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కోట్లతో తొలుతుగుతున్నాడంటే వాడి ఆటను చూసి, వాడి ఆటను మెచ్చుకొని మనుషులు కట్టినటువంటి డబ్బే కదా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి పోషిస్తుంది. ఇవాళ ఆ ప్రజలే బాధలో ఉంటే, ఆ ప్రజలే కష్టంలో ఉంటే, ఆ ప్రజలే ఆకలి బాధలతో చచ్చిపోతూ ఉంటే పట్టించుకునేది ఎవరు? వారికి పరామర్శించేది ఎవరు? వారిని ఆదుకునేది ఎవరు? పేదవాడి యొక్క రక్తాన్ని పిండుకొని తిన్నటువంటి మనుషులు వీళ్ళు. ప్రతి ఒక్క పేద పల్లెటూరు నుంచి ప్రతి బిడ్డ కష్టార్జితాన్ని పొందుకున్నటువంటి ధనవంతులు వీళ్ళందరూ. ఊరికినే ధనవంతులు అవలా. ప్రతి పేదవాడి కష్టం, ప్రతి పేదవాడి యొక్క కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తున్నారు. రేపు పొద్దున దేవుడు లెక్కడగరా ఒక్కసారి మన జీవితంలో పరిశీలన చేసుకుందాం. ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత గొప్ప సంపద కలిగిన వాడైనా, ఎంత వ్యాపారవేత్త అయినా, ఎంత గొప్ప ఉద్యోగంలో, ఎంత గొప్ప పదవిలో ఉన్నా నీ బ్రతుకు గడ్డి పువ్వు లాంటిదనే విషయం మర్చిపోవద్దు. నీ బ్రతుకు నీటి బుడగ లాంటిదనే విషయం మర్చిపోవద్దు. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, నశించున్న ఆత్మల కొరకు, ఆకలి దప్పలు అలమటిస్తున్నటువంటి పేద బిడ్డల కొరకు మనము మన జీవితాన్ని హెచ్చించగలిగితే దేవుడు సంతోషిస్తారు, దేవుడు ఆనందిస్తారు. అదే రకంగా నువ్వు పరలోకములో ఆ ధనమును అక్కడ నువ్వు సంపన్న స్థితిలో ఉండగలుగుతావు, అక్కడ నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతావు. ఇక్కడ ఎట్లా ఉన్నదో అక్కడ కూడా అలాగే ఉంటదే. దేవుని కొరకు ఆత్మసాక్షి అయ్యేవాడికి అంతా సంపాదించుకొని తెలుసు, ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి కొంచెం నీతిగా బ్రతికిన వాడికి ఒకే స్థానం ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. కనుక ప్రియులారా, నువ్వు ఏ స్థానాన్ని సంపాదించుకోబోతున్నావు? అయితే ఇక్కడ ధనవంతుడు అన్నాడు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, భూమి మీద వాళ్ళు నశించిపోయే స్థితిలో ఉన్నారయ్యా, లాజరును భూమి మీద పంపించి వాళ్ళ 5 సువార్త చెప్పయ్యా, వాళ్ళు మారు ములుసుకుంటారు, లేకుంటే నాకు ఈ నరకానికి వస్తారయ్యా అని అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు?
అయ్యా అక్కడ మోషే ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట విని వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. మాటలు వినవలెనని వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అనవద్దు, నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పున. నేను వారు నమ్మరని అతనితో చెప్పిన. జాగ్రత్త, ఈ దినాల్లో ఎలా ఉందో నీకు నాకు తెలియదు. దేవుడు అభిషేకించి, దేవుడు పిలిచి తన పరిచర్యకు అప్పగించుకొని తన కొరకే తమ జీవితాలను సమర్పించుకొని చెప్పుచున్నటువంటి సేవకుల మాటలు ఈ రోజున నీకెంత చెవుడున్నాయో లేవో నాకు తెలియదు. ఈ రోజున ఎంతగా విలువగా ఎంచుతున్నావో విలువగా ఎంచట్లేదో నాకు తెలియదు. కానీ దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఏదో చనిపోయి తిరిగి లేచిన వాడు వస్తేనే, ఆయన చెబితేనే నమ్ముతానంటే జాగ్రత్త, చాలా నష్టపోతావు. ఇక్కడ నీ కొరకు దేవుడు నియమించినటువంటి తన దాసులు, తన సేవకులు, తన ప్రవక్తలు, పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు నీకు బాగలేదంటే కన్నీరు గార్చి ప్రార్థిస్తారు. వాళ్ళు నీకు అవసరం అక్కడలో ఉన్నప్పుడు నీ కొరకు అంగలారుస్తారు. వాళ్ళు నీ సువార్తను ప్రకటించి నీ రక్షణార్థమై ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. వాళ్ళు నిన్ను పాప శాప మరణముల నుండి తప్పించి రక్షించటానికి అహర్నిశలు కృషి చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దాసులు ఉన్నారు. వాళ్ళ మాట విని వాళ్ళకు లోబడి నువ్వు మారుమనసు పొందితే దేవుడు నిన్నును రక్షించి అనేకులకు ఆశ్చర్యకరంగా ఈ లోకంలో ఉంచటమే కాక ఎదుగల తరతరాలు అబ్రహాము ఉండే స్థలంలో దేవుడు యేసు ప్రభు మనం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో గత వారం మీకు చెప్పాను. నేనుండు స్థలంలో వారును ఉండులాగునా. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేశారు. తండ్రి, నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని అబ్బా కోరుచున్నాను. చూడండి, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు. ఎంత ప్రేమ అండి! ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు యేసయ్య మనల్ని? బా, ఎవరన్నా ఉంచుకుంటారా? ఎమ్మెల్యే గారి దగ్గర మనం ఉంచుకుంటారా? ఆయన కోట్లు వస్తేనే మనం వచ్చేస్తేనే ఎమ్మెల్యే అయింది, మనం వచ్చేస్తేనే ముఖ్యమంత్రి అయింది, మనం వచ్చేస్తేనే ప్రధానమంత్రి అయింది. మరి ప్రధానమంత్రి గారి దగ్గర పక్కన మనం కూర్చోబెట్టుకుంటారా? ఎమ్మెల్యే గారి పక్కన మనం కూర్చోబెట్టుకుంటాడా? మరి కారులో తీసుకుపోతాడా? మారలేదయ్యా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలంటే కారులో తీసుకుపోతాడా? ఫోన్ చేసి ఎవరికి రిక్షా వరకు ఫోన్ చేస్తారు, ఆటో వరకు ఫోన్ చేస్తారు. వాడు తియ్యే. మరి యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? యేసయ్య నిన్ను నన్ను ఎక్కడ ఉంచాలని చూస్తున్నారో తెలుసా? నీ కొరకు నా కొరకు చనిపోవటం కాదు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించడమే కాదు, ఆయన ఉండేటటువంటి నిత్య జీవములో, ఆయన ఉండేటటువంటి పరలోకములో ఆయన ఎక్కడున్నారో అక్కడ నిన్ను నన్ను ఉంచాలని ఆశపడుతున్నటువంటి దేవాసి దేవుడు ఆయన. ఎంత ప్రేమ అండి! ఎంత ప్రేమ అండి! అని ఒక్కసారి మనం గ్రహించాలి. శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ. ఒక భక్తుడు పాట పాడుకున్నాడు. ఏమని? ఎంత ప్రేమయ్యా, ఎంతో ప్రేమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. ఎంత ప్రేమంట!
చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన ఉన్న స్థానంలో మనం ఉంచుకోవాలని ఆశపడుతున్న దేవుడు. కనుక పిల్లరా, మనము ధనవంతుల్లాగా దేవుడిచ్చినటువంటి భోగభాగ్యాలను చూసుకొని బ్రతుకుతున్నామా, లేక దేవుడిచ్చిన ఆయుష్తో ఆరోగ్యంతో మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవా, మీ పాదాలకే స్తుతులు స్తోత్రములు. అయినా మీరిచ్చిన ఆయుష్, మీరిచ్చిన ఆరోగ్యం, మీరిచ్చిన జీవితం ప్రభువా, అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఎంతో మంది వారి జీవితాల్లో భయంకరమైనటువంటి బ్రతుకులో కొనసాగుతున్నారు. ఆయన భయంకరమైనటువంటి దుఃఖంలో మునిగిపోతున్నారు ప్రభువా. అయ్యా, మాకు ఇచ్చిన ఈ ఆయుష్, ఈ ఆరోగ్యం ఎంత గొప్పది నాయన. అందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభు. మేము ఎక్కడ మీరు ఇచ్చినటువంటి వీటిని బట్టి మేము సంతోషించక, వీటిని బట్టి మేము నా తండ్రి మిమ్మల్ని మర్చిపోయి, మీ కట్టడలు, మీ ఆజ్ఞలు విడిచిపెట్టి, మా ఇష్టానుసారంగా మాకు నచ్చినట్లుగా, మేము కోరుకున్నట్లుగా, మాకు సంతోషకరమైన బ్రతుకులు మేము బ్రతక, మమ్మల్ని సృష్టించిన దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన స్థలంలో మమ్మల్ని ఉంచాలని ఆశిస్తున్న మహా గొప్ప ప్రేమ కలిగిన దేవుడి సంతోష పెట్టాలని, ఆనందింపచేయాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన స్వార్థను ప్రకటించాలని, నశించున్న ఆత్మలకు ఆయన ప్రేమను పంచాలని ఆ గ్రహింపును మాకు దయచేయము నాయన. ఆ గ్రహింపును మాకు దయచేయము నాయన. ధనవంతులాగా మూసుకుపోయే కళ్ళతో మమ్మల్ని బ్రతకనివ్వద్దునాయన. అయ్యే నా తండ్రి నాయన, సాతాను ఎలాగో నా తండ్రి మన నేత్రలు మూసివేసినాడు, మూసిలో ఉన్న గుడ్డి జీవితంలో మమ్మల్ని బ్రతకనివ్వద్దునాయన. గ్రహింపు కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభు. మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆయన, ఎవరి ఆయుష్ ఎంత కాలమో తెలియదు ప్రభు. ఇవాళ మేము బ్రతుకున్నామంటే కేవలం మీ దయన ఆయన. ఇవాళ మేము తిని సంతోషిస్తున్నామంటే అది కేవలం మీ కృపనాయన, మీ కృపనాయన. ధనవంతులకు ఉండి తినలేకపోతున్నారు. ఆ విజయాల్లో, ఆ యొక్క ఖమ్మంలో నాయన, ఇంకా మా చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాల్లో గొప్ప ధనవంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, అయినా డబ్బు, బంగారము, వెండి, అయినా ఆస్తి అంతస్తులతో తెలుపుతున్నవారు ఆకలి బాధతో చనిపోతున్నారయ్యా. హఠాత్తుగా కారులోనే కొట్టుకుపోయి జల సమాధైపోతున్నారయ్యా. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము నాయన. అయ్యో, మీ కృపలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. మా ప్రాణం ఏపాటిదే ఆయన, మా జీవితం ఏపాటిది ప్రభా. ఉన్న పాటునే ఆయన, ఉన్న పాటున మా హృదయం మీకు అర్పించేవాడిగా చేయనైనా, ఉన్న పాటునే ఆయన మా పాప జీవితాన్ని విడిచిపెట్టి, మా రాక జీవితాన్ని విడిచిపెట్టి, మా హృదయాన్ని మీకు అర్పించే బిడ్డలుగా చేయను ఆయన. సోదరి ఇంకా నిర్లక్ష్యం చేస్తావా? ఇంకా అలక్ష్యం చేస్తావా? దేవుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా? ప్రభుకి నీ హృదయం అర్పించవా? పాపాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డలుగా బ్రతకాలని ఆశ నీకు లేదా? హృదయాన్ని ప్రభుకి ఇచ్చి నశించిన నీ రక్త సంబంధులను, నశించిన నీ కుటుంబాలను కాపాడుకునేటువంటి ఆ కోరిక నీకు లేదా? కవ్వా, నీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆయన ఒక్కొక్క బిడ్డను దర్శించండి ప్రభు. కొద్ది నిమిషాలు ప్రార్థించండి, కొద్ది నిమిషాలు హృదయమంతటితో ప్రార్థించండి. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన రాజా, నీ పాదాలు స్తుతులు స్తోత్రాలు ఆయన. ఒక్కొక్క బిడ్డను జ్ఞాపం చేసుకుని ఆయన మీ రక్తధారల పండవండి ఆయన. మీ కరుణ కటాక్షములు దయచేయండి ఆయన. మీ కను దృష్టిని ఆయన ఉంచమని ప్రార్థన చేయించున్నాను ప్రభువా. తండ్రి, ఇలా మేము సంతోషంగా ఉన్నామంటే కేవలం మీ దయ. వరదల్లో కొట్టుకుపోతున్నారు, డబ్బు వాడిని రక్షించదు, కారులో వారి అధికారాలు వాడిని రక్షించట్లేదు నాయన. కేవలం మీ దయ, కేవలం మీ కృప, మీ కరుణ కటాక్షాలే నాయన. అందరి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కానీ మా వెనుకున్న మా రక్త సంబంధులు, మా బంధువులు, మా స్నేహితులు, మా చుట్టుపక్కల అన్ని జల్లు నశించిపోతున్నారు ప్రభు. వారికి మిమ్మల్ని చూపించలేకపోతున్నాం, మీ ప్రేమను పంచలేకపోతున్నాం, మీ స్వార్థను అందించలేకపోతున్నాము నాయన. ప్రభు దయతో క్షమించుము, కనికరించుము ప్రభు, చూపించుము నాయన. ఈ కరుణ కటాక్షములు దయచేయండి ప్రభు. ఒక్కొక్క బిడ్డను నా తండ్రి మీరు దర్శించి, విడిపించి, రక్షించి మరి మా ఘనత ప్రభావములు పొందమని, ఈ వాక్యము వారి హృదయంలో ముద్రించి నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తన తండ్రి అయినటువంటి దేని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది.
ఆయనే నడిపించి ఈ భయంకరమైన తుఫాన్లో, ఆకలి బాధతో, అవసరతలో, అక్కర్లో ఆయన ఎంత వేదన చెందుతున్న బిడ్డలందరికీ ఆయన కృపను అందించి ఆయన సహాయ సహకారములు దయచేసి ఆయన మీరే వారిని ఆదుకొని కృప చూపించి బలపరిచి మహిం పొందమని మీరే నా తండ్రి మాకు నీ వాక్యాన్ని అందించి ఈ విధంగా పరిశుద్ధులను మీరు స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.